పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు ప్రభువు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 4-6 వచనములు, 8-9 వచనములు. పుణిత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11 మొదలుకొని 14 వచనం వరకు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16 మొదలుకొని 18 వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, మీ అందరికీ మొట్టమొదటిగా పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు, దైవ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణంలో మోషే ప్రవక్త 10 ఆజ్ఞను తీసుకురావడం చూస్తూ ఉన్నాం. ప్రభైన దేవాదేవుని యొక్క సన్నిధానం నుంచి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయని, ఆ సందర్భంలో మోషే ప్రవక్త భగవంతుని ముందు సాగిలపడి ఈ విధముగా ప్రకటిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 34:6లో ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు, ఇట్లు ప్రకటించను. ప్రభువు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తల వంచి నమస్కరించాను. అప్పుడు యావే ప్రభైన దేవాదేవునితో మోషే ప్రవక్త, ప్రభువు నీకు నా ఎడల కటాక్షము కలదేని నీవు మాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసు గలవారు, నిజమే. అయినను నీవు నా దోషములను పాపములను మన్నింపము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపము అని మనవి చేస్తున్న సందర్భాలు. ప్రియ దైవబిడ్డలారా, ఈ విధముగా వాక్యాలను ధ్యానించుకునే సందర్భంలో త్రిత్వైక సర్వేశ్వరుడు ఎల్లకాలం ఒకటిగా ఉన్నారని చెప్పడానికి మన యొక్క సత్యోపదేశం గుర్తు చేస్తుంది. 3 వ్యక్తులు ఒకే స్వభావం కలిగిన వారు. సృష్టిని సృష్టించిన తండ్రి అయిన దేవాదేవుడు మరియు మానవ మాతృడుగా ప్రజలను రక్షించడానికి కుమారుని రూపంలో, మానవ రూపంలో వచ్చిన క్రీస్తు భగవంతుడు తనయుడు, మరి మనందరినీ కూడా స్వస్థతను కలిగిస్తూ ఎల్లకాలం దైవ మార్గంలో నడిపిస్తున్న ఆత్మదేవుడు. ఈ 3 కూడా మొదటి నుంచి ఉన్నారని మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆది కాండంలో 1వ అధ్యాయము 2వ వాక్యములో భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. అక్కడ మనం చూడొచ్చు ఆత్మదేవుడు, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచు ఉండెను. అప్పుడు తండ్రి అయిన దేవాదేవుడు పలికిన మాట, వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ వాక్యే క్రీస్తు భగవంతుడు పలికింది తండ్రి అయిన దేవాదేవుడుగా మన విశ్వాసం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, అప్పటి నుంచి ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు ముందుగానే మనందరూ కూడా నడిపిస్తూ ఉండడానికి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఇంకొక సందర్భంలో ఆది కాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురం నిర్మిస్తూ ఉండగా ఆ యొక్క ప్రజల యొక్క భాషను తారుమారు చేయడానికి అదిగో దేవాతి దేవుడు పలికిన మాట ఈ విధముగా మనము చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుల 11:6 వాక్యములో, ఇదిగో వీరందరూ ఒకే ప్రజే, వీరి యొక్క భాష ఒకటే, వీరు తలపెట్టిన పనినెల్లా ఏ ఆటంకం లేకుండా కొనసాగింతురు. అప్పుడు మనము దిగిపోయి అంటున్నారు. మనము అనేది బహువచనం, అంటే 3 వ్యక్తులుగా దిగిపోయి వారు ఒకరినొకరు చెప్పుకున్న మాటలను అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేద్దామని పలికిన మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధముగా ఆది కాండం 1వ అధ్యాయంలో మరి 11వ అధ్యాయంలో సహితము ఇదిగో ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నారు అన్న విధముగా వాక్యాలు మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే పవిత్ర గ్రంథంలో అనేక సందర్భంలో త్రిత్వైక సర్వేశ్వరుడు ఎల్లకాలం మనతో ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి క్రీస్తు భగవంతుడు సహితము తండ్రి అయిన దేవాదేవుడు నేను ఒకటే అని వాక్యాల ద్వారా పలుకుతూ ఉన్నా. రోమీయులకు రాసిన లేఖలో 8:15 వాక్యం సెలవిస్తుంది, ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయి బానిసత్వ ఆత్మ కాదు,
మీకు దత్తపుత్రత్వపు నసుగు ఆత్మను మీరు స్వీకరించితి. ఆత్మ ద్వారా మనం దేవుని అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇచ్చును అని వాక్యం సెలవిస్తుంది. మరి పుత్రుడైన క్రీస్తు భగవంతుడు యోహాను సువార్త 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, మేము కృపా సత్యముతో నిండిన ఆయన మహిమయు చూసితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ అని వాక్యం సెలవిస్తుంది. నేను తండ్రిని ప్రార్థిస్తానని 16వ వాక్యంలో, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ అందు ఉండునని ఆత్మదేవుని గురించి క్రీస్తు భగవంతుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే తండ్రిని ప్రార్థిస్తానని ఆత్మదేవుడు వస్తాడని, మరి నేను కూడా ఉన్నాను అన్న విధముగా క్రీస్తు భగవంతుడే సాక్ష్యం పలుకుతున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి, నన్ను పోలి అనలేదు, మమ్ము పోలి మా వలె ఉండును అంటున్నారు. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశ పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, పాకిడి జంతువులపై అధికారము కలిగి ఉంటున్నా అని చెప్పేసి దేవుని తన పోలికతో సృజించాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా త్రిత్వాయిక సర్వేశ్వరుడు ప్రారంభం నుంచి ఉన్నారని భగవంతుడు వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు. యోహాను సువార్త 3:16 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే, తండ్రి అయిన దేవాదేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనం చెందక నిత్య జీవితాన్ని పొందుటకై అట్లు చేసను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా త్రిత్వాయిక సర్వేశ్వరుడు తండ్రి దేవుడు, కుమారదేవుడు, ఆత్మదేవుడు ముగ్గురు దేవుళ్లే, ఒకే స్వభావం కలిగిన వాళ్ళు. ఎల్లకాలం కూడా దైవ కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించడానికి వారి యొక్క ప్రణాళిక ఈ విధముగా ఉందని భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నారు వాక్యాల ద్వారా. మరి మత్తాయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు బాప్తిసం పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని యొక్క ఆత్మ పావుర రూపమున దిగివచ్చి తనపై నిలిచెను. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, తండ్రి అయిన దేవుని యొక్క స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించు ఉన్నానని పలుకుతూ ఉన్నాడు. అక్కడ తండ్రి అయిన దేవాదేవుని యొక్క స్వరం, ఆత్మదేవుడు పావుర రూపంలో, క్రీస్తు భగవంతుడు కుమారుడు రూపంలో స్వయంగా జ్ఞానస్థానం పొందుకుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ఆ యొక్క వారి ప్రణాళికను గురించి క్రీస్తు భగవంతుడు పునరుత్థానమైన తర్వాత శిష్యులకు దర్శనమిస్తూ వారికి ఇచ్చిన అభయం, మరి జ్ఞానస్థానం పొందుకోవడానికి ఇచ్చిన ఒక చిహ్నం. 28వ అధ్యాయం మత్తాయి సువార్త 19వ వాక్యం చదువుకున్నట్లయితే, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇవ్వమండి, వారు నా శిష్యులుగా చేయండి అన్నారు. నా పేరు మీద ఇవ్వమనలేదు, తండ్రి అయిన దేవాదేవుని పేరిట, పుత్రుడైన నా పేరిట, ఆత్మదేవుని పేరిట, అంటే ముగ్గురు పేరిట ప్రతి కార్యం జరగాలి. అందరి నిమిత్తమై మనం ఏ కార్యాన్ని తలపెట్టినా త్రిత్వాయిక సర్వేశ్వరుని జ్ఞప్తికి పరుచుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటానని క్రీస్తు భగవంతుడు అభయమిస్తున్నా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వాక్యములో సహితము పునీత పౌలు గారు సెలవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరకు లభించునుగాక అని చెప్పిన మాటలు పూజలో ప్రారంభ దశలోనే 2వ వాక్యముగా గురువర్యులు మనతో చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాల ద్వారా ప్రభైన దేవాదేవుడు మనందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే, త్రిత్వాయిక సర్వేశ్వరుడు ఒకే దైవ స్వభావం కలిగి మానవుని రక్షించే స్వభావం కలిగిన వాళ్ళు. మరి ముఖ్యంగా ఈ లోకంలో కొన్ని సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, నీరు అనేది ఒకటే కానీ దానిని 3 రకాలుగా చూడొచ్చు. అది
మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ గడ్డగా మారుతుంది, ఘన పదార్థంగా మారుతుంది, గట్టిగా ఉంటుంది. మరి వేడి చేసినప్పుడు ఆవిరవుతుంది, మరి సాధారణంగా ఉంటుంది. ఈ మూడు కూడా ఒకే నీరు కానీ ఘన, ద్రవ, వాయు పదార్థాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పూజలో వెలిగించే ఆ యొక్క క్రొవ్వొత్తిని చూసుకున్నట్లయితే, క్రొవ్వొత్తిని వెలిగించినప్పుడు మనకి ఆ యొక్క వెలుగు కనిపిస్తుంది, దగ్గర చేయబెడితే వేడి కనిపిస్తుంది. మరి ఆ యొక్క ఒకటే క్రొవ్వొత్తి మనకి వేడిగా వెలుగునివ్వడానికి మరియు మన యొక్క జీవిత విధానంలో చీకటిని పారదోడడానికి ఒకటే 3 రకాలుగా పనిచేస్తుంది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు మనకి ఇటువంటి త్రిత్వైకం కలిగి ఉన్నాయి. ఒకటే 3 రకాలుగా పనిచేసేది, అంటే ఒకే వ్యక్తి 3 రకాలుగా దైవ ప్రణాళికను చేయట్లో మనకి కనిపిస్తూ ఉన్నారని త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం గుర్తు చేస్తుంది. తండ్రి అయిన దేవాదేవుడు సృష్టికర్తగా, కుమారుడైన క్రీస్తు భగవంతుడు మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన గావించడానికి నడిపించే వ్యక్తిగా, ఆత్మదేవుడు స్వస్థపరచడానికి మరియు పాపాల నుంచి మనం రక్షిస్తూ దైవకృప మార్గంలో పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి మనందరూ కూడా తోడ్పడుతున్నారు. అటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుని యొక్క కృప అనుగ్రహాలు నిండుగా భగవంతుడు మనకి కుమరించబడాలని త్రిత్వైక సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, మరి వాక్యాన్ని ఇతరులతో పంచుకున్న ప్రతి కుటుంబాన్ని దయతో ఆశీర్వదించి నడిపించుదురు గాక. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఎల్లకాలం ఆశీర్వదించి వాక్యాల ద్వారా త్రిత్వైక సర్వేశ్వరుని నామంలో ముందుకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.